వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీనివాసపురం 8వ వార్డు ప్రజాపాలనలో భాగంగా శ్రీనివాసపురంలో ఆంజనేయ స్వామి గుడిలో పూజలు నిర్వహించి ప్రజాపాలనలో పాల్గొన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనలో అర్హులైన అందరూ దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం చేపట్టిన పథకాలు బడుగు బలహీన వర్గాలకు అందరికీ అందించే విధంగా అభివృద్ధి దిశగా పనిచేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ప్రజాపాలన చివరి రోజు కనుక అందరూ దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. ఈ ప్రజాపాలన ప్రతి 4 నెలలకొకసారి ప్రభుత్వం చేపడుతుందని, ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఆ పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయి ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా ప్రజల దగ్గరకు వచ్చి సమస్యను తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించేదే ప్రజాపాలన అని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ అధికారులు, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్స్ రాధాకృష్ణ, జయసుధ, మధుగౌడ్, చీర్ల సత్యం, మిత్ర, యాదగిరి, లక్ష్మి, రవి యాదవ్, కోఆప్షన్ నెంబర్ ఖైరున్ బేగం, షెఫీ, మాజీ జెడ్పీటీసీ వెంకటయ్య యాదవ్, వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్, వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్, మాజీ కౌన్సిలర్ కృష్ణబాబు, మాజీ ఉప సర్పంచ్ చీర్ల జనార్దన్, వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చిన నిధులు అది నేను 3వ రోజు 4వ రోజు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినాక ఆ జీవోలన్నీ కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి నేను గౌరవ సీఎం గారి దగ్గరికి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్న ఇది మీ సొంత నియోజకవర్గం, మీరు ఇక్కడ చదువుకున్న నియోజకవర్గం, ఆ ఫండ్స్ అన్ని ఒక్కటి కూడా వేస్ట్ కావద్దని నేను లెటర్ ఇచ్చేస్తే ఇమ్మీడియట్గా 5 నిమిషాలను ఎండా చేసి కలెక్టర్ పంపించిండు. అది నేను ఎప్పుడో ముందే చేసేసిన అది కూడా మనం ప్రాసెస్ చేసుకున్నాం. దాంతోపాటు ఇక్కడ స్థానికంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా నేను ఆ గుడి పోయి ఇట్లా వస్తున్నా. ఈ మున్సిపాలిటీలో ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టు నేను అట్లేం చూడను. ఎందుకు చూడను అంటే మార్చి 9వ తారీఖున నా వీడియోస్ చూడండి. నేను రిజైన్ చేసిన రోజు మార్చి 9వ తారీఖు నాడు నేను రాజీనామా చేసిన రోజు నా వీడియోస్ చూడండి మీరు. నాకు అసలు కడుపు మండింది. అక్కడ నుంచి మండింది మనకు సర్పంచ్ చేసే వార్డు మెంబర్ కాడ నుంచి, సర్పంచ్ కాడ నుంచి, ఎంపీటీసీ కాడ నుంచి, ఎంపీపీ కాడ నుంచి, జెడ్పీ చైర్మన్ వరకు, జెడ్పీటీసీ కాడ నుంచి, ఇక్కడ వార్డు కౌన్సిలర్ నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు అన్ని పనులు మీరే చేస్తున్నారు. మీరు అట్లా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మేము బయటికి వస్తున్నామని నిరంజన్ రెడ్డి గారికి నేను ఆలోచన చెప్పాను. సో నేను ప్రజాప్రతినిధులని లోకల్ బాడీస్ని గౌరవించే దాంట్లో నేను ఆత్మగౌరవం కోసం మేము బయటకు వచ్చినాం కాబట్టి అందరి ఆత్మగౌరవం దెబ్బతినకుండా చూసుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. మీరు అందరూ ప్రశాంతంగా ఉండండి. దాంతో పాటు ప్రోటోకాల్ విషయంలో నేను మున్సిపల్ కమిషనర్ కానీ ఏ అధికారికి కానీ పలానాలో పిలవమని చెప్పలే, పలానాలో ఉండని చెప్పలే. ప్రోటోకాల్ ప్రకారం శిలాపథకం నాకు వాట్సాప్ పెడితే కూడా నేను యాస్పర్ ప్రోటోకాల్ బోర్డు అని నేను అందరూ అధికారులు చెప్తున్నాను. అంతకుముందు మీ గవర్నమెంట్ చేసిన తప్పులు నేనైతే చేయ. అంతకుముందు ఒక మీకు పిఏ ఉంటుండే, అంతకుముందు అక్కడ ఆఫీస్ అనేది పిఏ ఉంటుండే, పేరు చెప్పాల్సి వస్తుంది చెప్తున్నా కానీ అధికారులను తెలియకుండా ఆయనే పంపించేస్తుండే. అధికారులను మేము అడిగితే పెద్ద మండల మనకు వ్యవస్థలో పిఏ పంపించింది అంటున్నాను. కానీ నేను ఆ శిలాపథకం జోలికి, దాంట్లో పేర్ల జోలికి నేను ఎక్కడ పోను. పబ్లిక్ నుంచి ఎన్నుకోబడ్డ వార్డు మెంబర్ అయిన ఒకటే, ఎమ్మెల్యే అయిన ఒకటే నేను అట్లా ఆలోచన చేస్తా. అందరినీ గౌరవించుకుంటాం. మనం అది కూడా దృష్టిలో పెట్టుకున్నారే. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు మరియు గృహజ్యోతి, చేయుత పథకం, ఈ 5 పథకాలు మీకు ఆప్షన్ ఉంటుంది. అది ఫిలప్ చేయండి. అది కాకుండా నీకు రేషన్ కార్డు కావాలా, ఏదైనా ధరణి సమస్య ఉందా, ఇంకా వేరే సమస్య ఉందా, కరెంటు సమస్య ఉందా, నల్ల వస్తలేదా, ఇంకేదైనా ఏ ప్రాబ్లం ఉంటుంది ఒక తెల్ల పేపర్ తీసుకోండి, మీరు రాసి ఇవ్వండి. అది కూడా అధికారులు తీసుకుంటాం. ప్రతి పేపర్ ఏం సమస్య ఉంటుంది, ఇది కాకుండా మీకు ఏమి ఇబ్బంది ఉంటే అది ఇవ్వండి. రేపు ఈరోజు సాయంత్రం వరకు మనకు టైం ఉంది. ఒకవేళ ఎవరైనా మన హైదరాబాద్ ఉండో, ఇంకెక్కడ రాలేకపోతే కూడా రేపు మేము అవకాశం ఇస్తాం. మండల ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో మనలు అధికారులు మెసేజ్ పెడతారు. అక్కడ వెళ్ళి కూడా ఇవ్వచ్చు. ఏం తొందరపడి ఏం టెన్షన్ పడకుండా ఇచ్చేసేయండి. దాంతోపాటు ఈ అభయాస్తం అనే కార్యక్రమం ప్రతి 4 నెలలకు ఒకసారి నడుస్తుంది. సంవత్సరానికి 3 సార్లు నడుస్తుంది. ఇది లాస్ట్ కాదు.
కంటిన్యూ ప్రాసెస్ చేస్తుంది. ఇది ఇందిరమ్మ రాజ్యం, ప్రజల రాజ్యం అని కూడా నేను దృష్టిలో పెట్టుకున్నాను. దాంతో పాటు మన గ్రామానికి ఈ కొంతమంది పెద్ద మనుషులు ఈ మధ్యకాలంలో వాట్సాప్ గ్రూప్లలో దానిలలో చెప్తున్నారు. పెద్ద మనుషులు అన్నాలో ఏమన్నా నాకైతే అర్థమవుతలేదు, కానీ 500కే సిలిండర్ ఇస్తారంట, సగమే ఇస్తారంట. సగమే అడిగారు, 500కే సిలిండర్ ఇస్తాం, మొత్తం ఫుల్ సిలిండర్ 15 కిలోలు ఇస్తాం. మీరు అవన్నీ ఏం నమ్మవద్దు. దాంతో పాటు మన గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు చెప్పినట్లు ఈ గృహలక్ష్మి పథకాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టి లాస్ట్ మూమెంట్లో ఆ జీవోను పేపర్లు ఇచ్చేసి వాళ్ళు ప్రొసీడింగ్స్ ఇచ్చేసిండ్రు. ఆ జీవో మొత్తం రద్దయింది. ఒకటి. రెండోది, ఈ యాదవులకు గొర్రెల కోసం డీడీ కట్టుకున్నారు. నేను ఆల్రెడీ అన్ని మండలాల్లో కలెక్టర్ గారితో డిసైడ్ చేసినాం. ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చున్నాను రిఫండ్ డబ్బుల కోసం, డబ్బులు వాపసు రావడానికి. ఆ ఫామ్ ఫిలప్ చేసి ఇస్తే 3 రోజుల కలెక్టర్ గారు అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, అవన్నీ రిటర్న్ వస్తున్నాయి. ఎందుకంటే మేము ఆ స్కీమ్ ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు కాబట్టి ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ కాదు. ఫర్దర్ ఆ డబ్బులు వాపసు తీసుకోవాలి. దాంతో పాటు రోడ్ల విస్తరణ, అది కంటిన్యూస్ ప్రాసెస్. రోడ్ల విస్తరణ అనేది మేము ఎలక్షన్ల ముందు చెప్పినాం, మళ్ళీ ఇక్కడ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాం. 9-10 తారీఖు తర్వాత గౌరవ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, కౌన్సిలర్లు అందరూ మనం అందరితో ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక మీటింగ్ పెట్టి మీరేం కమిట్ అయ్యారు, మేమేం కమిట్ కావాలి, మేమేం చేయాలి, ఎట్లాంటి పరిస్థితిలో నిబంధనలకు విరుద్ధంగా చేసిందనేదే మాట్లాడినా కానీ మేము డెవలప్మెంట్కి ఎప్పుడు ఆపోజిట్ మాట్లాడలే. రోడ్ వైడింగ్ కూడా చేసుకుందాం.